గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. పొద్దున్నే లేచి ఎవరితో మంచి మొహమే చూసుంటారు. బహుశా నాన్నగారిదై ఉంటుంది. ఏం జరిగింది అంకుల్, అంత హ్యాపీగా ఉన్నారు? అవునమ్మా, మరి లేకపోతే ఈ రోజుల్లో పోయిన వస్తువు దొరకడం అంటే మాటలమ్మా. దొంగలైతే పట్టుకోగలం గాని. దొంగలా? అవునమ్మా, అప్పటికి కర్తవ్య నిర్వహణలో ప్రాణాల సైతం లెక్క చేసేవాడిని కాదు కాబట్టి ఆ ఇద్దరిని పట్టుకోగలిగాను. ఇద్దరా? అవునమ్మా, నీకు తెలీదా? మీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ కొట్టేసింది ఒకరు కాదు, ఇద్దరు. రండమ్మా చూడండి, వీళ్ళే ఆ దొంగలు. రే ఏంట్రా పెద్ద మనుషులాగా ఫేసులు అడ్డు తిప్పారు? ఇటు జరగండి. ఈ బిళ్ళపులకేం లోటు లేదు. చూడండి అమ్మా. వీళ్ళు కాదండి. థ్యాంక్స్ అమ్మా. వీళ్ళు కాదా? సరిగ్గా చూడండి అమ్మా. ఏంటంటే చూసేది ఏమైనా పెళ్లి చూపులా సరిగ్గా చూసుకోవడానికి, లేకపోతే ఇంటర్వ్యూలో వచ్చేటప్పుడు వెళ్ళిపోవడానికి? ఒక్కసారి సరిగ్గా చూడండి అమ్మా. ఓపెన్ చేయవయ్యా. పాపం ఏదో చెంచల్ గూడ నుంచి షుగర్ తగ్గడానికి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కాచిగూడ నుంచి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం నేనేమో అమాయకుల మీద అపవాదు వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను కదా. చూసారమ్మా, ఎవరు దొరకకపోతే ప్రమోషన్ కోసం దొంగలుగా మమ్మల్ని కూడా చూపిస్తారు. యాదగిరి, మీరు ఇలాగ చేస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తారు. వంశీ, ఇటు నుంచి డైరెక్ట్ గా కోర్టుకు వెళ్ళిపోదాం. వాళ్ళకి ఐడియాలు మీరు ఇస్తారా? ఏంటి న్యూసెన్స్ అంకుల్? అమ్మా, మరొక్కసారి పరీక్షగా చూసి వీళ్ళేరని ఓకే చెప్పేసేయమ్మా. చూడండి అంకుల్, ఆ దొంగ ఎంత మందిలో ఉన్నా నేను గుర్తుపడతాను.